మెగా చిరంజీవిని అవమానపరిచారు, అలా 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 దండం పెట్టించారు అని చెప్పేసి బస్సు ఎక్కిన బస్సు దిగిన బస్సు దిక్కకుండా చెప్పినటువంటి పరిస్థితి. నిజం నిదానంగా బయటపడుద్దంటానికి ఇదొక వేదికగా కనపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ వచ్చినటువంటి సంతోషం తప్పితే మాకు వేరేటటువంటి సంతోషమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చిరంజీవి గారిని అభిమానించినంతగా, చిరంజీవి గారిని ప్రేమించినంతగా, చిరంజీవి గారిని ఇంటికి ఆహ్వానించి సాదరంగా స్వాగతం పలికినంతగా ఎవరిని కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు. అది కూడా కోవిడ్ సమయంలో. ఎందుకు లేదు? మంచు విష్ణు గారిని పిలవలేదా, ఆహ్వానించలేదండి? మీరు మరీ చెప్తారు అసలు చిరంజీవి గారిని తప్పితే ఎవరిని ఇంటికి పిలవలేదని. సార్ నేను అనేది అది కాదు. చిరంజీవి గారిని కరోనా సమయంలో అన్నా, కరోనా సమయంలో ప్రపంచమే ఉలిక్కి పడుతున్నటువంటి రోజుల్లో కూడా చిరంజీవి గారిని సొంత కుటుంబ సభ్యుల్లాగా పిలిచి వారి కుటుంబ సభ్యులు దగ్గరుండి కొసరి వడ్డించి అభిమానాన్ని చాటుకున్నప్పటికి కూడా ఎన్ని అబండాలు వేయాలో అన్ని అబండాలు వేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఏమైందంటే బాలకృష్ణ గారు వాళ్ళ అన్నగారిని అన్నందుకు బాధ కాదు. అరే నేను ఇంత కష్టపడి ఇంత వర్కౌట్ చేసి ఇన్ని అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డిని అబాసుపాలు చేసి నేను ఇంత కష్టపడితే తీరా వీళ్ళు కాసేపట్లో తుస్సుమనిపించారు, మా అన్నని అన్నారు, ఆయన రియాక్ట్ అయ్యి ఒక లెటర్ రాసి నన్ను సాధారణంగా స్వాగతం పలికారని చెప్పేసి చెప్పాడే. నేను ఏం ముఖం పెట్టుకోవాలా, ఏం ముఖం పెట్టుకొని బజార్లో పోవాలని శని జ్వరం వచ్చి ఆయన పనుకుంటే ఈయన పోయి పలకరించి శని జ్వరానికి ఓ బొకే ఇచ్చి వచ్చాడు. ఆయన దగ్గర పోతే ఆయన ఏమన్నాడు, నా దగ్గరకు వచ్చి ఉపయోగమైందాయా అన్నది ఆయన్ని. ఆయన దగ్గరకు పోయి ఆయనకి ఏమైనా క్షమాపణ చెప్పుకోండి, నాకేమీ సంబంధం లేదని ఆయన ఆ చలిచారాన్ని మెయింటైన్ చేస్తూ చిరంజీవి గారి దగ్గరకు ఒకవేళ మీరు అన్నట్టుగా పోతున్నారు. నాకైతే అలాంటి సమాచారం ఏమి లేదు. వారు ఎక్కడికి పోయి మరి అలాంటి సమాచారం లేనప్పుడు ఆయన అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ గారు సిక్ అయి ఉంటే ఈ విషయాల మీద ఆయనకు చలిజ్వరం వచ్చిందనే సమాచారం ఎట్లుంది మీ దగ్గర? నిజం బయటపడింది కాబట్టి చలి జ్వరం వచ్చి పడుకున్నాడని. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించారు, మమ్మల్ని ఎక్కడ అవమానించలేదని మెగాస్టార్ గారు మాకు లెటర్ ఒకటి పంపించారు కదా సమాజానికి. ఆ లెటర్ చూసి నేను ఇన్ని అబద్ధాలు ఆడి దాన్ని ఒక వర్కౌట్ చేసి మార్కెట్ చేస్తే తీరా ఇవాళ నన్ను అబద్ధం చేశాడు బాలకృష్ణ అనే ఆ బాధ తప్పితే వారికి వేరే బాధ ఏమి లేదు సార్. చిరంజీవి గారిని ఎన్ని అన్నా, చిరంజీవి గారి కుటుంబాన్ని బాలకృష్ణ, ఎందుకంటే గతంలో తెలుగుదేశం వాళ్ళు చిరంజీవి గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, నా తల్లిని నా కుటుంబాన్ని దూషిస్తున్నారు, భవిష్యత్తులో మీరు అంతకంతగా చెల్లించుకుంటారని చెప్పి ఇవాళ పోయి వాళ్ళ సంఖలో దూరి మళ్ళీ వాళ్ళతోటే ఇవాళ భాగం పంచుకొని రాజకీయం చేసుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలి కాసుకుంటుందంట. ఇందులో మాకేముందండి? మీరే సంఖలో దూరితే మాకెందుకు? మాకు కావాల్సింది ఒకటే, మాకు రావాల్సినటువంటి క్లీన్ చిట్ ఈ రోజు అవకాశం వచ్చింది. ఆ నిజం నిదానంగా బయటపడింది. ఈ రోజు క్లీన్ చిట్ వచ్చింది. అంతకు మించి మాకు వేరే ఆనందం లేదు ఇందులో. వారు ఎలా ఉన్నా వారు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీగా ఎలా ఇస్తావని నీకు చలిచారం వచ్చినట్టయితే ఈ రాష్ట్రం మొత్తం నీ వెనకాల ఉండేది. రాష్ట్రం మొత్తం ఒకళ్ళ వెనకాల నువ్వు ఉండటం కాదు, ఈ రాష్ట్రం మొత్తం నీ వెనకాల ఉండేది. కానీ అందుకు రాలేదే చలి జ్వరం. ఓకే, మళ్ళీ మాట్లాడుతున్నారు కిరణ్ రాయల్ గారు. సో జనసేన సీనియర్ నేత, తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్, నమస్తే బ్రహ్మానంద.